నేనే సత్యము, నేనే సంపూర్ణుడను, నేనే జీవుడిని, నేనే శివుడిని. అక్షరాలలో అకారాన్ని, వేదాలలో సామవేదాన్ని, దేవతలలో ఇంద్రుడిని, ప్రాణులలోని చైతన్యాన్ని, యక్షులలో కుబేరుడిని, రుద్రులలో శంకరుడిని, వసువులలో అగ్నిని, పర్వతాలలో సుమేరుడిని, అలాగే ఋషులలో భృగువును, ధ్వనులలో ఓంకారాన్ని, యజ్ఞాలలో జపాన్ని, వృక్షాలలో అశ్వత్థ వృక్షాన్ని, బుద్ధిలోని స్మృతి, మేధ, ధృతి, అలాగే క్షమ నేనే అయి ఉన్నాను. కీర్తిని నేనే ఉన్నాను. గంధర్వులలో చిత్తరథుడను, దేవర్షులలో నారదుడిని, నేను మునులలో కపిలుడిని. అశ్వములలో ఉచ్చైస్వాన్ని, ఏనుగులలో ఐరావతాన్ని, పశువులలో సింహాన్ని, పక్షులలో గరుడుణ్ణి, మనుషులలో రారాజును, శస్త్రాలలో వజ్రాన్ని, గోవులలో కామధేనువును, సర్పాలలో వాసుకిని, శేషనాగును, యమరాజును, వరుణదేవుడిని, అలాగే వాయువును కూడా నేనే. శ్రీరామచంద్రుడిని, పవిత్ర గంగానదిని, సృష్టిలో ఆది మధ్యాంతములను నేనే అయి ఉన్నాను. బ్రహ్మ విద్యను, మహాకాలుడిని, అలాగే బ్రహ్మను, ప్రభావాన్ని, విజయాన్ని, సత్వాన్ని, నిశ్చయుడిని, దండన, శక్తి, నీతి, మౌనం, అలాగే తత్వజ్ఞానాన్ని కూడా నేనే అయి ఉన్నాను. వాసుదేవుడను, అర్జునుడను, వేదవ్యాసుడను, నేను కానిదంటూ వేరొకటి లేనే లేదు.